తెలుగువారి రంగస్థల నటులు. ఉప్పులూరి సంజీవరావు 20వ శతాబ్దపు ప్రముఖ తెలుగు రంగస్థల నటుడు, గాయకుడు. కృష్ణా జిల్లా పామరులో 1889 జూన్లో జన్మించాడు. సావిత్రి పాత్రలో రసవత్తరంగా నటించడం వల్ల సావిత్రి సంజీవరావు అనే పేరు వచ్చింది. సొంతంగా ఒక నాటక సంస్థను స్థాపించాడు. దీంతో సంజీవరావు కీర్తి నలుదిశలకు వ్యాపించింది. మైలవరం రాజా ఆహ్వానంతో నెల జీతం మీద మైలవరం కంపెనీలో చేరాడు. ఈయన నటించిన సావిత్రి, ద్రౌపది పాత్రలు చూడడానికి దూర ప్రాంతాల నుంచి జనం వచ్చేవారు. సావిత్రి నాటకంలో పోవుచున్నాడే నా విభుని ప్రాణంబులుగుని అని పాడిన పాట ప్రేక్షక హృదయాలను ద్రవీభూతం చేసేది. నటించిన పాత్రలు: సావిత్రి, ద్రౌపది, శకుంతల, కైక, ఉర్వశి, సత్యభామ, మల్లమ్మదేవి, చిత్రాంగి, మోహిని, దమయంతి, లీలావతి, సీత, చంద్రమతి, చింతామణి. బిరుదులు: అపర సావిత్రి, రంగరత్న, రంగరాజహంస. మరణం: 1957 సెప్టెంబర్ 11న విజయవాడలో స్వర్గస్థులయ్యారు. పీసపాటి నరసింహమూర్తి పేరు పొందిన రంగస్థల నటుడు. తెలుగు నాటక రంగంపై శ్రీకృష్ణుడు పాత్రధారిగా ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న నటుడు. పద్యగానంలో తనకంటూ ఒక ఉలవడిని సృష్టించుకున్న నటుడు. పీసపాటి నరసింహమూర్తి విజయనగరం జిల్లా బలిజిపేట మండలం వంతరాం గ్రామంలో 1920 జూలై 10న జన్మించాడు. దాదాపు 7 దశాబ్దాల పాటు వేలాది ప్రదర్శనలు ఇచ్చిన పీసపాటి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. తిరుపతి వెంకట కవులు, విశ్వనాథ సత్యనారాయణ వంటివారు ఎంతగానో అభినందించారు. ఎన్టీ రామారావు పీసపాటి వారి కృష్ణ పాత్ర నటనను చూసి స్ఫూర్తి పొందాడు. పీసపాటి నరసింహమూర్తి 2007 సెప్టెంబర్ 28న మరణించాడు. బలిజేపల్లి లక్ష్మీకాంతం స్వతంత్ర సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల మరియు సినిమా నటులు. వీరు రచించిన నాటకాలలో హరిశ్చంద్ర చాలా ప్రసిద్ధి చెందినది. వీరు గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా ఈటికంపాడులో డిసెంబర్ 23, 1881 సంవత్సరంలో జన్మించారు. గుంటూరులో ఫస్ట్ కంపెనీ అనే నాటక సమాజాన్ని స్థాపించి వీరు సత్యహరిశ్చంద్రియ, ఉత్తర రాఘవాది నాటకాలు పలుమార్లు ప్రదర్శించారు. వాటిలో వేషాలు ధరించి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. వీటిలో నక్షత్రకుడు పాత్ర వీరికిష్టమైనది. సత్య హరిశ్చంద్ర ఈ నాటకము వీరి అత్యంత ప్రసిద్ధమైన రచన. ఇప్పటికీ రంగస్థలం మీద ప్రదర్శింపబడుతున్నది. వీరు జూన్ 30, 1953 సంవత్సరం కాళహస్తిలో పరమపదించారు.